ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వేకోజాము ప్రార్థన. రండి ఒక గీతం పాడుకుందాం. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దాని యందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దాని యందు. ఒక నూతన వ్యక్తిగమము చేసే, ఒక నూతన వ్యక్తిగమము చేసే, పరమ గృహమునకు చెందితిమి, పరమ గృహమునకు చెందితిమి. ఐక్యతతో స్థిరముగా నమర్చబడి, ఐక్యతతో స్థిరముగా నమర్చబడి, దేవుని గుడారముగా నైతిమి, దేవుని గుడారముగా నైతిమి. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దాని యందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దాని యందు. వాక్యము చదువుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? ప్రియమైనటువంటి దేవుని జనమా, ఈ వేకోజాంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాము. వాక్యము దేవుడు మనకు వివరించి మనకు సహాయం చేయునుగాక. కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క విశ్వాసపు సడలింపును గమనించినటువంటి పౌలు గారు విశ్వాసులని సరిచేయడానికి, వారిని సక్రమపరచడానికి ఆయన ఈ మాటలు చెప్పాడు. అసంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క, విశ్వాసుల యొక్క పరిస్థితులు ఏ విధంగా మారాయంటే బహుఘోరంగా మారిపోయినాయి. వారిలో ఆయన అవిశ్వాసులైన వారి శరీరాల్లో ఎలాంటి భావనలు, కోరికలు ఉంటాయో అవి సంఘంలోనికి వచ్చాయి. సంఘంలో ఉన్న వారి యొక్క పరిస్థితి అంతా గమనించినటువంటి వాడై వారిని సరిచేయాలని చెప్పినటువంటి మాట. వీరు ఎలా ఉన్నారు ఇప్పుడు? వీరు శరీరానికి బానిసలైపోయారు. దేవుడు మన హృదయంలో నివసించాలంటే శరీరము చనిపోవాలి. పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవాయనైనటువంటి మాట అది ఎప్పుడూ ఉండాలిగా. ఒకసారి మనము మార్పు చెందామంటే మన జీవిత అంతం వరకు మనము దాన్ని పరిశుద్ధతను కొనసాగించుకోవాలి. వీరిలో ఉన్నటువంటి విషయాలను ఆయన ఏమని విశదపరుస్తున్నాడంటే, వీరిలో జారత్వం ఉందంట, విగ్రహారాధన ఉందంట, వ్యభిచారులు ఉన్నారంట, ఆడంగితనం గలవారు ఉన్నారంట, ఇంకా త్రాగుబోతులు, దూషకులు, రకరకాలైనటువంటి పరిస్థితులు కలిగినటువంటి వ్యక్తులు కనిపిస్తున్నప్పుడు, అయ్యో దేవుడు వీరి కొరకు కలవరి శిలువలో తన ప్రాణత్యాగం చేసి తన ప్రశస్తమైన పవిత్రమైన రక్తం పెట్టి కొన్నాడు కదా, తిరిగి మరి వీరు లోకానికి బానిసలయ్యారే అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖరాఖండిగా పౌలు గారు హెచ్చరిస్తూ వారి యొక్క స్థితిగతులను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటాడంటే 20వ వచనంలో 6:20లో, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అంటాడు. మీరు మీ సొత్తు కారు అంటాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము దేవుని బిడ్డలమైనప్పుడు దేవుడు మన హృదయంలో నివసించాలంటే పరిశుద్ధాత్ముడు మనలో సహవాసం చేయాలంటే మన శరీరం కూడా
పవిత్రంగా ఉండాలి. మన హృదయము, మన శరీరం అంతా కూడా దేవునికి అంకితమైపోవాలి. అప్పుడే దేవుడు మన హృదయంలో నివాసము చేస్తాడు. ఒక చిన్న హెచ్చరిక కూడా మనము పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రికలో 3:12 అంటాడు, జీవం గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి అంటాడు. ఇంకా హెబ్రీలకు రాసిన పత్రిక 12:2 అంటాడు, సులువుగా చిక్కుల పెట్టే ప్రతి పాపము నుండి మనము దూరంగా ఉండాలి అంటాడు. దేవుడు మన ముందు ఉంచినటువంటి పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలంటాడు. కనుక మనము ఆయన ఇల్లైపోయినాము. ఎంత గొప్ప ధన్యత కదా! ఈ భౌతికపరమైన గొప్ప గొప్ప మందిరాల్లో దేవుడు ఉండడండి. నా హృదయంలో దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. హృదయమే ఆయన ఆలయము. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా ధ్యానం అంటాడు ఒక కీర్తనకారుడు. మన హృదయమే ఆయన ఆలయం కదా. మరి ఆ ఆలయం ఎలా ఉండాలండి? పరిశుద్ధంగా ఉండాలి. రోతగా ఉండొద్దు, భయంకరంగా ఉండొద్దు, అపవిత్రత ఉండొద్దు. నీ హృదయం పవిత్రంగా, నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అంటాడు కదా దేవుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్తుంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదురు అంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అంత్య దినాలలో ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. 15వ వచనంలో, దినములు చెడ్డవి గనక సమయం పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి అంటాడు. కాబట్టి అంత్య దినాల్లో ఉన్నాం. మన విశ్వాసాన్ని మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. దేవుని మన హృదయంలో నిత్యము ఆయన నివాసం చేసి పరిశుద్ధాత్ముడు మనం నడిపించేటట్లుగా ఆయనకు లోబడి మనం ఉన్నట్లయితే ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చే వారంగా ఉంటాం. కాబట్టి ఆ విధంగా మిమ్మును మీరు దేవునికి అప్పగించుకునండి. రోమీయులకు రాసిన పత్రిక 6:13 అంటాడు, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మనం దేవునికి అప్పగించుకుందాం. మన దేహాన్ని, మన హృదయాన్ని దేవునికి ఇచ్చేద్దాం. ఆయన మన హృదయంలో నివసిస్తాడు. ఆయన మన హృదయంలో ఉంటే మనము దేవుని యొక్క పనులన్నీ చక్కగా సజావుగా ఆయన పరిచర్యలో స్ట్రైట్గా మనం ఫాలో అవుతూ ముందుకు వెళ్తాం. దేవుడు చాలా సంతోషిస్తాడు. కనుక మనం ఆయన సొత్తు. దాసత్వం నుంచి మనల్ని విడిపించాడు, బానిసత్వం నుంచి మనల్ని విడిపించాడు. ఇప్పుడు ఆయన సొత్తుగా మనం ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము అలా దేవుని యొక్క సన్నిధిలో నిందారహితులంగా పరిశుద్ధతని సంతరించుకుంటూ ప్రయాణం చేయడానికి ప్రభు మనకు సహాయం చేయనుగా. కరండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కులను బట్టి వందనాలు. మాలో ఏదైనా అపవిత్రత ఉంటే దయచేసి మన్నించండి, మమ్మల్ని పవిత్రపరచండి. మా హృదయంలో నీవు స్థిర నివాసం ఏర్పరచుకొని ఈ లోకములో నీ కొరకు మమ్మల్ని నడిపించుమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.